హలో హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీను బాబు ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నాను అంటే చాలా బాగున్నాను. సో ప్రజెంట్ అయితే మటుకి మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ 8కి వీడియో అప్లోడ్ చేస్తుంటాను. సో రాండి, చూడండి. కొత్తగా వచ్చే వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని నొక్కితే ప్రతి అప్డేట్ మీకు వస్తుందంట. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ నేనేదైనా మిమ్మల్ని అడిగినప్పుడు దానికి ఆన్సర్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దాము. ఈ రోజు అయితే మట్టికి నేను ఖచ్చితంగా వేస్ట్ చేశానని అనుకోవచ్చు. ఈ 3-4 డేస్ మీద ఈరోజు చాలా వేస్ట్ చేశాను. నాకే చాలా గిల్టీ ఫీలింగ్ అనిపించింది. ఏంట్రా బాబు, వచ్చాను, మార్నింగ్ లేచాను, బ్రేక్ఫాస్ట్ చేశాను, వచ్చేసి మళ్ళీ పడుకున్నాను, మళ్ళీ లంచ్ టైంకి లేచాను, లంచ్ చేశాను, మళ్ళీ వచ్చి పడుకున్నాను. సో చాలా అనిపించింది. బట్ ఈ రోజు మొత్తంలో మంచి పనులు ఏమైనా చేశానంటే 3 పనులు చేశాను. ఒక హీరోయిన్కి అయితే మట్టికి నెంబర్ సంపాదించాను. సో తనకి మెసేజ్ చేశాను. అండ్ లాగ్ లైన్ కూడా మేడంకి వాట్సాప్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ హీరోయిన్ గారికి ఇన్స్టాగ్రామ్లో మెయిల్ త్రూ అప్రోచ్ అయ్యాను. సో తను వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్కి నా నెంబర్ ఇచ్చింది. సో ఆమెకి కాంటాక్ట్ అయ్యి ఈరోజు నా లాగ్ లైన్ సినాప్సిస్ పంపించాను. నచ్చాయి అన్నారు. సో మీటింగ్కి నేరేషన్కి అప్రోచ్కి అదే అపాయింట్మెంట్ డేట్ అయితే అడిగాను. అండ్ ఇంకొక ప్రొడ్యూసర్ గారు, ఆ ప్రొడ్యూసర్ గారికి మెసేజ్ చేశాను. నేను ఆయనకి తెలియదు, ఆయన నాకు తెలియదు. నెంబర్ సంపాదించాను. సో మెసేజ్ చేశాను. సో అని చూడాలి ఈ 3 ఎంతవరకు వెళ్తాయి ఏంటంటే నాకైతే తెలియదు. బట్ ఈరోజు మొత్తంలో నేను చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయంటే ఆ 3 పనులు. సో ఇంకేమైనా చేద్దాము, ఈ డే వేస్ట్ అవుతుంది అని నాకే బాధేస్తుంది. అండ్ ఇంకోటి కూడా నాకు ఏమనిపించింది అంటే, ప్లేస్ చేంజ్ అవ్వాలనిపించింది. అంటే షూట్ మూడ్లో నుంచి నేను ఇంకా రాలేదు, ఇంకా అది నన్ను వెంటాడుతుంది. సో ఫ్రెష్ మైండ్ సెట్ రాలేదు. ఎక్కడికైనా వెళ్దామా, అట్లీస్ట్ అంటే ఎక్కడికైనా వెళ్దామా అంటే నా బడ్జెట్లో నాకు ఏమనిపిస్తుంది అంటే తిరుపతి ఉంటుంది. తిరుపతి ఎర్లీ మార్నింగ్ ఆ గుడి ఎదురు అలా కూర్చున్నామంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అది దట్టి చలికాలం, ఆ మంచు, ఆ చలి అబ్బా భలే ఉంటుంది అనిపిస్తుంది. సో ఇలాగే ఇంకేమైనా ప్లేస్కి వెళ్దామా, ఒక 2 డేస్ అన్నా వెళ్తే కానీ మైండ్ ప్రశాంతంగా ఉండదేమో అనిపిస్తుంది. సో చూడాలి, లేదా మా ఇంటికైనా వెళ్ళొచ్చు. కమ్మగా కదండి సంక్రాంతి పండగ, జనవరి 1కి ఇంటి ముందర ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్, బాయ్ 2023, వెల్కమ్ 2024 అని ఉంటుంది. 5 సంవత్సరాల క్రితం నేను రాసేవాడిని, లేదా మా చెల్లెలు రాసేది. ఈ 4-5 సంవత్సరాలు మరి ఎవరి చేత రాయించుకుంటున్నారో మాకు కూడా తెలియదు. బట్ ఈ ఇయర్ వెళ్ళి నేను రాద్దామని ఉంది. అప్పుడైనా కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతుందేమో. ఆ జోన్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడు నేను అంటే అసిస్టెంట్ డైరెక్టర్ లేదా అసోసియేట్ డైరెక్టర్ ఆ జోన్లో పడిపోయానని నాకు అనిపించేస్తుంది డైరెక్ట్గా. సో దాని నుంచి కంప్లీట్గా బయటకు వచ్చి నేను ఒక డైరెక్టర్గా ఆలోచించి, షార్ట్ ఫిలిం అయితే షార్ట్ ఫిలిం, మ్యూజిక్ వీడియో అయితే మ్యూజిక్ వీడియో, డెమో ఫిలిం అయితే డెమో ఫిలిం, డైరెక్టర్గా చేయాలి కదా. సో నేను బయటికి రావాలి. సో ఇది నాకు టైం పట్టేలా ఉంది. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఈరోజు కాస్త యూస్ఫుల్ డేగా చేసుకుందామని ఏదైనా బుక్ చదువుదాం అనేసి అయితే అనుకుంటున్నా. అది సో ఈ బుక్ చదివితే కాస్త అట్లీస్ట్ ఒక 2 స్టోరీలు, మంచి స్టోరీలు చదివిన ఫీల్ అని వస్తుంది. అలానే యూటిలైజ్ చేసుకుంటాం. సినిమా ఒక ఆల్కేమి, వెంకట సిద్ధారెడ్డి గారు రచించారు. బాగుంది. నేను కొన్ని కథలు చదివా ఇందులో ఆల్రెడీ. మంచి ఓల్డ్ సినిమాలను ఎక్స్ప్లోర్ చేశారు. సో మళ్ళీ బ్యాక్ టు ఆ లైఫ్కి వెళ్తే కానీ వర్కౌట్ అవ్వదు నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళు అందరూ నేను ఏది చేస్తే బెటర్ అని మిమ్మల్ని సజెస్ట్ అడిగినప్పుడు మీరు అందరు మన వాళ్ళు ఏం చెప్పారంటే, బ్రో డెమో ఫిలిం చేయి బ్రో, హెల్ప్ అవుతుంది అది ఇదని చెప్పేసి అంటున్నారు. మరి నాకు కూడా అంటే మ్యూజిక్ వీడియో హార్ట్ చెప్తుంది చేయి అని, బట్ నా మైండ్ అయితే డెమో ఫిలిం చేయాలి. 2 కన్ఫ్యూజ్లో నేను కూడా ఉన్నాను. కానీ ప్రాబ్లం ఏంటంటే, డెమో ఫిలిం అంటే నేనేం చేయాలనుకుంటున్నానంటే, నా డెబ్యూ ఫిలిం ఏదైతే అనుకుంటున్నానో దాన్ని ఒక ట్రైలర్ కట్ కానీ, లేదా ఇంపార్టెంట్ సీన్లు, సినిమాలో మంచి ఇంపాక్ట్ ఉండేవి ఒక 2 సీన్లు షూట్ చేసుకొని, అది ఏ హీరోయిన్కి అప్రోచ్ అవుతాయి, ఏ యాక్టర్కి అప్రోచ్ అవుతాయి, వాళ్ళకి వెళ్ళి చూపించి నేరేషన్ ఇద్దామని. సో హోల్ తీయకుండా
కాబట్టి అది నేను యూట్యూబ్లో రిలీజ్ చేయలేను. సో నా ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ నేను ఎవరినైనా పైసలు అడిగి నాకు ఇన్వెస్ట్మెంట్ చేయండి, నేను ఒక డెమో ఫిలిం చేస్తానని, అది ఎక్కడ రిలీజ్ చేయకపోతే వాళ్ళు నిజంగా చేశారా లేదా అది డబ్బులు తక్కువ తినేసాడా అని చెప్పేసి తప్పుగా అనుకుంటారని నా భయము. అండ్ అది కూడా అంటే ఒక్క దాంతో నేను ఆగదలుచుకోలేదు. ఈ 2024ని ఒక్క షెడ్యూల్ ఉంది అంతే, నేను కమిట్ అయింది. సో రెస్ట్ ఆఫ్ ది మొత్తం నేను ఇంకా నా ఓన్ డైరెక్షన్లో నేను చేయదలుచుకున్నాను. అది 2 మినిట్స్ అవ్వని, 5 మినిట్స్ అవ్వని, రేపు పొద్దున ఒక 2 అవర్స్ మూవీ అవ్వని. సో ఆ వేలో థింక్ చేద్దామని ఆలోచిస్తున్నాను. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మన వాళ్ళు చాలామంది ఒక వెల్ విషర్ లాగా మంచి సపోర్టివ్గా మెసేజ్లు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీ ప్రేమ అలానే ఉండాలి. ఖచ్చితంగా ఈ 2024లో నా మూవీ స్టార్ట్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఎంతైతే ఇవ్వాలో నేను అంతవరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. సో మీరు చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఈ లైఫ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్ అనే లైఫ్కి వెళ్ళడానికి ఇది ఇంపార్టెంట్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని మీ అందరూ కూడా చూస్తారని, మీ ప్రేమ అంతా ఇలానే ఉండాలి, నేను అనుకున్న దానికి రీచ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం. ఒక్కటే నేనైతే గట్టిగా ఒకటే నమ్ముతాను, నువ్వేదైతే గట్టిగా అనుకుంటావో అది అవుతావు. గట్టిగా అనుకోవాలంతే. ఇక వాటెవర్ పక్కన ఏం జరుగుతున్నా అనవసరం. నీ ఫోకస్ మొత్తం దాని మీదే ఉండాలి. బట్ ఆ ఫోకస్కి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్తావా, లేకపోతే నడుచుకుంటూ వెళ్తావా, పాక్కుంటూ వెళ్తావా, కానీ రోజుకి కొంతైనా ట్రై చేయాలి. సో అందుకని ఈరోజు నేను అసలు పడుకున్నాను. అందుకే చాలా చాలా బాధ వేస్తుంది. అట్లీస్ట్ ఈరోజు ఇది చదువుదాం, నా మైండ్కి ఆ జోన్ రావాలి. ఈరోజు పెన్ను పెట్టలేకపోయా, నేను ఆలోచిస్తున్నాను. పడుకునేటప్పుడు కూడా అదే రాసేద్దామంటే లేదు మధ్యాహ్నం రాసుకోవచ్చులే 12కి అనుకున్నా. 12కి లేచేటప్పటికే రైస్ వండుకోవాలి, కర్రీస్ తెచ్చుకోవాలి. సరే తర్వాత మళ్ళీ లంచ్ చేసిన తర్వాత రాసుకుందాంలే అనుకున్నా. అప్పుడు చూస్తేనేమో కడుపు నిండా తినేసాం కదా, పడుకుందాంలేరా బాబు అనిపించింది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ విధంగా నాకు డైలీ జరగబోతుంది, నాకు బద్ధకం రాబోతుంది నాకు అర్థమైంది. సో దీని నుంచి ఖచ్చితంగా బయటపడాలి అంటే మటుకి ఒకటి ప్లేస్ మారాలి, లేదా ఇప్పుడు నా మైండ్ సెట్, నా మైండ్ ఏదైతే ఉందో అంతా చేంజ్ అయిపోవాలి. మేబీ 1 వీక్ పట్టవచ్చా, 10 డేస్ పట్టవచ్చా నాకు తెలియదు, ఒక రోజులో కూడా అవ్వచ్చు. కాకపోతే ఖచ్చితంగా చేంజ్ అవ్వాలని నాకైతే అర్థమైంది. సో చూద్దాం, వర్కౌట్ చేద్దాం. అది ఫ్రెండ్స్. ఇంకేమైనా సరే చాలామంది అడుగుతున్నారు, అదే ఫిలిం స్కూల్ బెటరా, ఫిలిం స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏ ఫిలిం స్కూల్ అది అని చెప్పేసి. FTI గూగుల్లో సెర్చ్ చేయండి, FTI ఉంటుంది, పూణే ఇన్స్టిట్యూట్. బెటర్, అదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అది. సో జాయిన్ అవ్వాలంటే స్క్రిప్ట్ రైటింగ్ కానీ, డైరెక్షన్ కోర్స్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన కోర్స్ అందులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ క్వాలిఫై అయితే హాయిగా సీట్ వస్తుంది. సో అది ఓకే ఫ్రెండ్స్. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.